నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఈరోజు విదుర నీతి నుంచి ఒక చిన్న మాట గుర్తు చేసుకుందాం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు పొనరించును, సజ్జనులైన వారికి అడకువయును, వినయముని వియనేర్పును ఉర్వీనాథ. ధనం, విద్య, వంశం, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ధనం వల్ల సౌభాగ్యం కలుగుతుంది, సౌకర్యాలు కలుగుతాయి, సుఖం కలుగుతుంది. విద్య వల్ల మేధస్సు పెరుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, లోకాన్ని అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆదరణ లభిస్తుంది. వంశం, ఒక గొప్ప వంశంలో పుట్టడం వల్ల కూడా గౌరవం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది. కానీ ఈ మూడిటి వల్ల ఆ వంశంలోనో లేదా ఆ వారసత్వంలోనో వచ్చినటువంటి వ్యక్తులకు, వాళ్ళు సజ్జనులైతే, వాళ్ళు మంచిగా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళలో ఈ మూడిటి వల్ల అణకువ, వినయం పెరుగుతాయట. గొప్ప వంశంలో పుట్టినా గాని కొంతమంది చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని, నిరాడంబరమైనటువంటి జీవితాన్ని, ఒక మామూలు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చాలా అణకువతో ఉంటారు. నాకు ఇంత డబ్బు ఉంది కదా, నేను ఇంత గొప్ప వంశంలో పుట్టిన కదా, నేను ఇంత గొప్ప విద్వాంసుని కదా అనేటటువంటి అహంకారం ఇక్కడ చూపించారు. అణకువతో, వినయంతో జీవిస్తారు. కానీ అదే నీచులైతే, దుర్మార్గులైతే వాళ్ళ లోపల అహంకారాన్ని పెంపొందిస్తాయి. మదం అంటే నన్ను మించినోడు ఎవడు లేడు, నాకెదురు ఎవడూ లేడు అనేదాన్ని పెంపొందిస్తాయి. దానివల్ల ఏం జరుగుతుంది? నేనేం చేసినా చెల్లుతుంది, నన్ను ఎవడు అడ్డుకునేవాడు లేడు. చాలా చూస్తున్నాం సమాజంలో. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సంతానం, పెద్ద స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళ సంతానం, లేదా అనుకోకుండా బాగా ధనం సంపాదించిన తర్వాత మనిషిలో వచ్చేటటువంటి బలహీనత, మదం, అహంకారం మనిషిని ఎంత పతనం వైపు పయనిస్తున్నాయో, ఎంత దుర్మార్గులుగా తయారు చేస్తున్నాయో చాలా ఉదాహరణలు చూస్తున్నాను. నేను చెప్పనవసరం లేదు, మీరు ప్రతినిత్యం చూస్తున్నాను. కాబట్టి ధనం వల్ల కానీ, విద్య వల్ల కానీ, వంశం వల్ల కానీ మనిషి లోపల అణగిమణిగి ఉండేటటువంటి పరిస్థితిని, వినయ సంపన్నులుగా జీవించేటటువంటి స్థితిని నెలకొల్పాలి. ఒకవేళ మనకు అవి ఉంటే వాటిని ఈ రెండు మార్గాల్లో పయనింపజేసేటట్లుగా చూసుకుందాం. అప్పుడు నలుగురికి ఆదర్శంగా నిలబడగలుగుతాం, ఆనందమయ జీవనాన్ని అనుభవిస్తాం, 10 మందికి చూపిస్తాం. ఆనందో బ్రహ్మ.